థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ సిమ్సన్. ఇది సిసిసి సిటీ కల్చరల్ సెంటర్ అని ఉండేది. నా బ్యానర్ 3SS స్టార్ మేకర్లో నా ఫ్యామిలీ పేరు 3SS సిమ్సన్స్ స్టార్ సింగర్స్. తర్వాత నేను దాన్నే సిమ్సన్స్ సింఫనీగా బ్యానర్ చేంజ్ చేసుకున్నాను. నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఆర్గనైజర్ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వచ్చి నేను హైదరాబాద్లో చేసిన ఫస్ట్ ప్రోగ్రాము సిటీ కల్చరల్ సెంటర్. సో అట్లా సిటీ కల్చరల్ సెంటర్తో నాకు విడదీయరాని అనుబంధం. నేను గొడవపడైనా కానీ నాకు ఈరోజు ప్రోగ్రామ్ కావాలి, ఏదన్నా ఒక హాల్ అయితే నాకైతే ఇవ్వాలి అని అడిగేంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న మేనేజ్మెంట్ పురుషోత్తం గారు కానీ లావణ్య మేడం కానీ ఇక్కడున్న స్టాఫ్ పిల్లలందరూ ఎట్లా అంటే పేరు చెప్పగానే వాళ్ళ మూమెంట్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా పాడతారు, వాళ్ళకి ఏమి ఇష్టం, ఇక్కడ వాళ్ళకి ఎలా మనం సపోర్ట్ చేయాలి మన తరపు నుంచి అని స్టాఫ్ పిల్లలంతా చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ మై ఫ్రెండ్స్, చాలామంది మా సర్కిల్లో అయితే నాకు తెలుసున్న ఫ్రెండ్స్ నాతో పాడే వాళ్ళందరూ ఆర్గనైజర్స్. ఆల్మోస్ట్ సంతోష్ అండ్ సమీర్ ఆర్ట్స్ అంటే ఆల్మోస్ట్ మాకైతే ఒక నెంబర్ 1 ఆర్గనైజేషన్ కిందే లెక్క మేమందరం. వీళ్ళు పిలవకపోతే కూడా మేము ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి అటాచ్మెంట్. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వందల్లో ఉన్నాయి. సిటీ కల్చరల్ సెంటర్లోనే మ్యాక్సిమం ఇక్కడే చేయాలి 100% అన్నట్టు కాకుండా మ్యాక్సిమం 70 to 80% అన్న మన ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే చేసుకోవాలి అని ఉన్న ఆర్గనైజర్స్ కూడా చాలామంది నాకు తెలుసు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు మాకు ఇచ్చే సపోర్టు, మీరు మాకు ఇచ్చే ఈ కంఫర్ట్. ఇందాకే చెప్పాడు సమీర్ భాయ్, లోపలికి వస్తే బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది. ఇది సమ్మర్, ఈ 3 నెలలు అసలు బయటికి ప్రోగ్రామ్స్కి రాకుండా ఉంటే బాగుండు అని అనుకునే రోజుల్లో కూడా ఏదో రకంగా ఇక్కడికి రప్పిస్తే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. చల్లగా హాయిగా కూల్గా నేనైతే మధ్యలో ఒక రిలాక్స్డ్గా అట్లా ఆ మూడ్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంప్లీట్ ఎంటైర్ కంఫర్ట్స్. మీరిచ్చే దీనికి, మీరిచ్చేది కాదు, ఇది మనది అని అనుకునే ఆ ఫీల్ మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ ఆల్ మై ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ యూట్యూబ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే మళ్ళీ ఖాళీ లేదని మేనేజ్మెంట్ చెప్తేనే మీరు మళ్ళీ ఇంకో చోట వెతుక్కుంటారు. ఆ ఎష్యూరెన్స్, ఆ గ్యారంటీ నేను ఒక ఆర్గనైజర్గా నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రోజుకి ఇక్కడ ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ పెంచుతున్నారు. అదొకటి. ఇందాకే సమీర్ భాయ్ గుర్తు చేశారు, హెచ్డి క్వాలిటీ. రమా గారు కూడా చెప్పారు, అది చూస్తూ ఉంటే మాకే ఆనందం అని. నిజంగానే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకునేటప్పుడు కూడా మాకు చాలా ఆ క్వాలిటీ చూసుకుంటే, ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ, ఆ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా స్టూడియో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి త్వరలోనే వెళ్ళబోతుంది అని అనుకుంటున్నాం మేము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తొందరలోనే ఇది నెక్స్ట్ లెవెల్ 1గానే ఉండాలి అన్నది మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. నాకు सिमसन जी के मुंह से जो निकली बात वो आमीन हो जाती.